హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. ప్రతి వారంలానే ఈ వారం కూడా మన ముందుకు సినిమా వచ్చేసింది, అదే కాంచన 3. ఇక కాంచన 3 విషయానికి వచ్చి మాట్లాడుకుంటే మన లారెన్స్ గారు స్వీయ దర్శకత్వంలో ఈ కామెడీ హర్రర్ అన్న నేపథ్యంలో వరుసగా ముని, కాంచన, గంగా లాంటి ఈ సిరీస్తో హిట్లు కొడుతూ వస్తున్నారు. కాబట్టి మరి అదే కాన్సెప్ట్తో వచ్చిన ఈ కాంచన 3 కూడా లారెన్స్ గారికి ఎంతవరకు హిట్ ఇచ్చింది అనేది మనం మాట్లాడుకుందాం. సో ముఖ్యంగా కథ మొత్తం చెప్పను కానండి, ఒక చిన్న లైన్ చెప్పేస్తాను. కాళీ అని చెప్పేసి ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఇతను ఆ అనాథ పిల్లల కోసం ఒక ఆశ్రమాన్ని నడిపిస్తూ ఉంటారు. కొంతమంది అతని ద్వారా కొన్ని కోట్లు సంపాదించాలనుకుంటారు, కానీ అదేమో అతనికి ఇష్టం ఉండదు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన చనిపోవటం, దయ్యంగా మారటం, ఆ తర్వాత మళ్ళీ మన గణేష్ లారెన్స్ గారి మీద ఆవహించటం. ఇక అక్కడి నుంచి మీకు తెలిసిందే కదా, మనం ఇదివరకు సినిమాలో చూసాం. ముని కానివ్వండి, గంగా కానివ్వండి, కాంచన కానివ్వండి, ఎవరైతే మోసం చేశారో వాళ్ళ మీద పగ తీర్చుకోవటం ఈ గణేష్ ద్వారా, అంటే మన లారెన్స్ గారి ద్వారా ఇలా నడుస్తుంది కదా. ఇప్పుడు కాంచన 3 కూడా ఇలానే ఉంటుంది. కాకపోతే మన లారెన్స్ గారి లుక్ కాస్త తెల్లగడ్డం, ఆ తల్లిజుట్టుతో కొంచెం వయసు మరిన వ్యక్తిగా అనిపించారు. ఇక కబీర్ సింగ్ గారు కూడా బాగా చేశారు. సో ఇక సినిమా పరంగా ప్లస్ పాయింట్లు మాట్లాడుకోవాల్సి వస్తే ముందుగా చెప్పుకోవాల్సింది మన లారెన్స్ గారి గురించి అండి. ఆయన దర్శకత్వం వహిస్తూనే ఆయన నటించిన తీరు నిజంగా అద్భుతం. ఎందుకంటే కామెడీ పరంగా, హర్రర్ పరంగా బాగా చేసిన ఈసారి ఎమోషన్ కూడా జోడించి ఆయన బాగా నటించి మెప్పించారనమాట. ఇక కామెడీలో ఆయన చెప్పుకోక్కర్లేదు. ఇక డ్యాన్స్ల పరంగా మనం ప్రత్యేకంగా మాట్లాడుకో అవసరం లేదు. కాబట్టి ఇక హీరోయిన్లు ఓవియా, అలానే వేదిక గారు, అంటే ఇంతకుముందు ఎప్పుడు నటించిన విధంగా, అంటే రొమాంటిక్ సన్నివేశాల్లో కానివ్వండి, హర్రర్ సన్నివేశాల్లో కానివ్వండి, వీళ్ళు కూడా చాలా బాగా చేశారు. ఇక కోవే సరళ గారు ఎప్పట్లాగానే ఆవిడ కామెడీతో మనల్ని కడుపుబ్బ నవ్వించారు. ఇక మిగిలిన నటీనటులు కూడా వాళ్ళ పాత్ర మేరకు వాళ్ళు నటించారని చెప్పుకోవాలి. ఇక సినిమాలో మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే అండి, లారెన్స్ గారు ఎంచుకున్న ఆ విధానం, అంటే హర్రర్ కామెడీతో భయపెట్టగలమని చెప్పేసి ఆయన నిరూపించారు, అంటే ఇంతకు ముందు సినిమాలతో. సో ఈ సినిమా కూడా అదే జోనర్ కావటం, కథలో కొంచెం కొన్ని సీన్లు, అంటే మనం ఒక సీన్ చూస్తున్నప్పుడు అవి బాగానే ఉన్నా ఆ తర్వాత మళ్ళీ ఒకేసారి చూస్తే కరెక్ట్గా సినిమాలో సెట్ అవ్వవు. ఇక స్క్రీన్ ప్లే కూడా ఎలా ఉంటుందంటే, ఈ సీన్ ఎక్కడైనా చూస్తే ఎక్కడో చూసినట్టు, లేకపోతే నెక్స్ట్ వచ్చే సీన్ ఏంటి అని చెప్పి మనమే ఊహించి మనమే చెప్పేస్తూ ఉంటాం అనమాట. ఇది కొంచెం మైనస్గా మనకి అనిపించవచ్చు. సో ఇక ఓవరాల్గా సినిమా కూడా పర్లేదు అనిపించింది. ఇక ఫస్ట్ షో నుంచి సినిమాకి మంచి పాజిటివ్ వచ్చింది. ఇక సాంకేతిక పరిజ్ఞానం మాట్లాడుకుంటే సినిమాటోగ్రఫీ బాగుంది. మన తమ్ముని గారు అందించిన ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇక ఎరగదీసిందని చెప్పుకోవాలి. సో ఫైనల్గా చూసుకుంటే ఈ కాంచన సిరీస్తో హిట్ల మీద హిట్లు కొడుతూ వస్తున్న మన లారెన్స్ గారికి ఈ సినిమా కూడా ఒక మంచి హిట్ని తన ఖాతాలో వేసుకుందని చెప్పుకోవాలి. ఇక ఎప్పట్లాగానే ఆ సినిమాలో మ్యూజిక్లు, రణగుణ ధ్వనులు, ఓవర్ యాక్షన్ సీన్లు కొంతమందిని ఇబ్బంది పెట్టేలా ఉన్నా, ముఖ్యంగా బీసీ ఆడియన్స్గా మాత్రం బాగా నచ్చితే, సో మాస్ ప్రేక్షకులకైతే సినిమా ఖచ్చితంగా ఎక్కేస్తుంది అనేది నా అభిప్రాయం అన్నమాట. సో ఇదండి, మరి మీరు కూడా సినిమా చూసి ఒకసారి ఎంజాయ్ చేయండి. ఒకవేళ మీరు చూసుంటే మీకు ఎలా ఉందో అని మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సో మొత్తంగా చూసుకుంటే కాంచన 3 మరొకసారి తానేంటో నిరూపించుకున్నారు లారెన్స్ గారు. ఓన్లీ మాస్ ప్రేక్షకులకు మాత్రమే అన్నట్టుగా దీంట్లో మంచి కామెడీ హర్రర్ సీన్ అయితే నింపేశారని చెప్పుకోవాలన్నమాట. మరి ఈ రివ్యూపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ ఇచ్చేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్పై రావాలనుకుంటే మైరా మీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Hi, this is Kartikeya Shiva from RX100. Please subscribe to Myra Media. Please subscribe to Myra Media on YouTube. Thank you. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.